జానీ మాస్టర్‌కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడికి పాల్పడిన కేసులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసు కస్టడీలో ఉన్నటువంటి జానీ మాస్టర్‌కి మధ్యంతర బెయిల్ లభించింది. తాను నేషనల్ అవార్డు గెలుచుకున్నందున దానికి తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, అందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించినటువంటి కోర్టు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో ఉందనున్న బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను, బాధితులను బెదిరించే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. అయితే దీనిపై మొత్తం విచారణ జరిపినటువంటి రంగారెడ్డి జిల్లా కోర్టు అయితే అతనికి జాతీయ అవార్డు రావడంతోటి అతను నేను ఎళ్ళాలని చెప్పేసి పిటిషన్‌లో దాఖలు చేయడం వల్ల దీనిపై పూర్తిగా న్యాయమూర్తి దీనిపైన తీసుకుంటూ అతనితో పాటు డిక్లరేషన్ తీసుకుంటూ ఎట్టకేలకు జానీ మాస్టర్‌కు బెయిల్ లభించడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అతనికి మధ్యంతర బెయిల్. అంటే ఇక్కడ మధ్యంతర బెయిల్ అంటే కొద్ది కాలం పాటు అటు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు అంటే 4 రోజుల సమయం పాటు అతన్ని బెయిల్‌కు లభించడం జరిగింది. ఇంకా తర్వాత పలుమార్లు కూడా బెయిల్ ఏసినప్పటికి కూడా జానీ మాస్టర్‌కు బెయిల్ లభించలేదు. చివరికి ఈ యొక్క అవార్డు కోసం అని చెప్పేసి రీజన్ చెప్పుకొని అటు కోర్టు ముందు ఈ దాఖలు చేసిన పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ మాత్రం అతనికి